ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క. 'దేవర' రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ నోర్లు మూసుకోవాల్సిందే. 'దేవర' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హీరో పొట్టిగా ఉన్నాడు, 'ఆచార్య 2' అవుతుంది, 'ఆచార్య' లాగే సినిమా ఉంది, సినిమా మొత్తం డార్క్లో ఉంది, హీరో లుక్ వచ్చేసి రామ్ చరణ్ 'ఆచార్య' లుక్ లాగా ఉంది. సో ఇది కూడా ఫ్లాప్ అవుతుంది. అది కాకుండా రాజమౌళి సెంటిమెంట్ ఒకటి ఉంది. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా సరే ఫ్లాప్ ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి అందరైతే నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు. కానీ రాజమౌళి సెంటిమెంట్ అయితే ప్రతి హీరోకి జరిగింది. కానీ 'దేవర' విషయంలో అది జరిగేలాగా అయితే లేదు. రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత అందరికైతే మత్తయితే పోయిందన్నమాట. ఫ్యాన్స్ అందరూ వచ్చేసి గుండెల మీద చేతులు వేసి పడుకోండి. 27th సెప్టెంబర్ మన అందరం కాలర్ ఎగరేసే రోజు అయితే రాబోతుంది. 'దేవర' పక్కాగా అయితే హిట్ అయితే అవబోతుంది. కొట్టాల శివ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంత ధైర్యంగా ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంటే ఈరోజు రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. పక్కా ట్విస్ట్లు అయితే ఉంటాయి సినిమాలో. 'దేవర' అండ్ అలాగే 'భైరా' మధ్యలో కూడా ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అలాగే 'దేవర' కొడుకు మధ్యలో కూడా ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్స్, యాక్షన్ డ్రామా ఫుల్గా అయితే మన కొట్టాల శివ అయితే దీంట్లో మంచిగా స్టఫ్ చేసి మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. అలాగే బీజిఎం విన్న తర్వాత ఆ వైబ్స్ అయితే మారిపోయాయి. ఆయుధ పూజ దగ్గర ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ అనిరుద్ధ్ ఒక రేంజ్లో అయితే బీజిఎం అయితే ఇచ్చేశారు. థియేటర్లో మనం కూర్చొని సినిమా చూస్తుంటే బీజిఎం కానీ అలాగే సాంగ్స్ కానీ మనం ఎక్కడ బోర్ అయితే అనిపించదు. ఓవర్ రేంజ్లో మనకైతే మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అయితే ఇచ్చి పడేశాడు. ఇక ఎన్టీఆర్ తన పర్ఫార్మెన్స్, తన డ్యాన్స్తో సినిమాని లాక్కెళ్ళిపోతాడు. భయ ఇబ్బంది ఏమీ లేదు. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఓల్డ్ లుక్, యంగ్ లుక్ క్లియర్గా అర్థమవుతుంది. సో మంచి ఫ్లాష్ బ్యాక్ కూడా ఇక్కడైతే కొట్టాల శివ మన కోసం పెట్టారు. షార్క్తో ఎన్టీఆర్ ఫైట్ కావచ్చు, సముద్రంలో విజువల్స్ కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు, అసలు సినిమా మొత్తం ఫుల్ స్టఫ్గా అయితే ఉంది. క్లైమాక్స్ 40 minutesకి అందరికీ గూస్ బంప్స్ అయితే వస్తాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో 'దేవర' గురించి మీరు కూడా నాలాగే ఈగర్గా వెయిట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో జై ఎన్టీఆర్ అని చెప్పేసి కామెంట్ చేయండి.